దేశమంతా క్రికెట్ ఫీవర్ తో ఊగిపోతుంది. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ బ్యాటిల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠతో ఉన్నారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో భారత్ గెలవాలని పూజలు చేస్తున్నారు ఫ్యాన్స్. కాసేపట్లో దుబాయ్ వేదికగా ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్ న్యూజిలాండ్ జట్లు తుదిపోరులో తలపడనున్నాయి. ముందుగానే స్టేడియంలోకి వెళ్తున్నారు ఫ్యాన్స్. ఈ మ్యాచ్ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. అయితే రోహిత్ సేన ఈ మ్యాచ్ గెలిచి ఛాంపియన్ ట్రోఫీ కప్ ఎత్తుకోవాలని ఆశిస్తున్నారు అభిమానులు. దేశవ్యాప్తంగా ప్రత్యేక పూజలు ప్రార్థనలు చేస్తున్నారు. అటు ఇండియన్ ఆర్మీ ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా విక్టరీ సాధించాలని కోరుకుంటుంది. ఛాంపియన్ ట్రోఫీలో ఒక్క ఓటమి లేకుండా ఫైనల్ కు చేరింది భారత్. जीत लेंगे ना तो फिर हम सावन में लग अग लगाई రైట్, ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఇవాళ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఇరు జట్ల మధ్య వార్ ఎలా ఉండబోతుంది ఇవాళ? ఎస్ మాధురి, మరికొద్ది సేపట్లో దుబాయ్లో ధూమ్ధామ్కి సిద్ధమైందని చెప్పొచ్చు. ఎందుకంటే భారత్ న్యూజిలాండ్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్కి అంతా సిద్ధమైపోయింది. మరికొద్ది సేపట్లో ఈ మ్యాచ్ కూడా ప్రారంభం కాబోతుంది. ఇక 2000 సంవత్సరంలో మనము ఫైనల్లో న్యూజిలాండ్ పైన ఓడిపోయినాం. సో దానికి ప్రతిగా ఈరోజు రివెంజ్ తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఇటు టీమిండియా కూడా పూర్తిగా రంగంలోకి దిగనున్నది. ఇక ఎవరైతే ఇటు న్యూజిలాండ్ కానీ భారత్ కానీ రెండు టీములు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మొదటి నుంచి అంటే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చాలా స్ట్రాంగ్గా అన్ని మ్యాచ్ల్లో గెలుస్తుంటూ ఇటు ఇండియా వచ్చింది. సో న్యూజిలాండ్ తర్వాత మన ఇండియా పైన కూడా గత లీగ్ దశలో కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. కానీ భారత్ యొక్క బ్యాటింగ్ కానీ బౌలింగ్ లైనప్ కానీ చాలా క్లియర్ కట్గా ఉన్నాయి. ఇక స్పిన్నర్లది కూడా హవా నడుస్తుంది. అటు న్యూజిలాండ్లో కూడా చాలా వరకు స్పిన్నర్లే ఉన్నారు. చాలా వారు కూడా టాప్ ఆర్డర్స్ నుంచి అప్ టు 8 వరకు కూడా బ్యాట్స్మెన్ చాలా స్ట్రాంగ్గానే ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఏదైతే మనకు మొదటి నుంచి కూడా దుబాయ్లోనే మ్యాచ్లు ఆడుతున్నాం, అన్ని మ్యాచ్లు దుబాయ్లోనే ఆడాం, అన్ని మ్యాచ్లు దుబాయ్లోనే గెలిచాము. ఏదైతే ఈసారి పాకిస్తాన్ మనకి అక్కడ ఆతిథ్యం ఇస్తున్నా కూడా ఈ మ్యాచ్లన్నీ కూడా మనం హైబ్రిడ్ పద్ధతిలో దుబాయ్లో ఆడాం. కానీ మిగతా మ్యాచ్లు అంటే ఇటు సౌత్ ఆఫ్రికా కానీ ఇంగ్లాండే కానీ న్యూజిలాండే కానీ బంగ్లాదేశ్ కానీ పాకిస్తానే కానీ ఇవన్నీ కూడా అటు ఏదైతే పాకిస్తాన్ దేశంలో ఆడి మన తర్వాత ఇండియాతో ఉన్న మ్యాచ్లు మాత్రం ఇక్కడ ఆడినటువంటి పరిస్థితి. ఇక బయట విమర్శలు కూడా ఉన్నాయి, ఏంటంటే అన్ని మ్యాచ్లు దుబాయ్లోనే ఆడుతున్నారు కాబట్టి వారికి
పిచ్ పైన పూర్తిగా అవగాహన ఉంది. సో ఖచ్చితంగా ఈ ఇండియా టీమే గెలుస్తుందని కొన్ని విమర్శలు చేస్తున్నారు. కానీ రోహిత్ శర్మ కూడా గత మీడియా సమావేశంలో చెప్పాడు ఈ పిచ్కి సంబంధించి ఎట్లా ఉంటుందో. అంటే దుబాయ్లో 5 పిచ్లు ఉంటాయి, 5 పిచ్లు కూడా డిఫరెంట్గా మాకు డిఫరెంట్గా అనిపిస్తుంది. ఏ మ్యాచ్ కూడా మాకు 2 సమానంగా ఏమో అనిపించలేదు. సో డిఫరెంట్గా ఉంటాయని కూడా చెప్పారు. సో మరికొద్ది సేపట్లో మాత్రం ఈ హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతుంది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఏర్పాట్లు చేశారు. సో అక్కడ ఏదైతే ఆ స్టేడియం పరిసర ప్రాంతాలు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భద్రత కూడా ఏర్పాటు చేశారు. సో పూర్తిగా అంటే ఈ మ్యాచ్కి సంబంధించి మాత్రం టాస్ కూడా పడింది. ఒకసారి మనం టాస్ కూడా అబ్జర్వ్ చేసినట్టయితే మనకు చూడొచ్చు. అటు ఓవరాల్గా ఇటు ఇండియాకి సంబంధించి కూడా ఇప్పటికీ టాస్ ఇప్పటికి కూడా వన్డేలలో ఇప్పటికీ 14 సార్లు ఓడిపోయింది. ఈ ఐసీసీ ట్రోఫీలో కూడా చాలా వరకు కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఎవరైతే ఇటు స్పిన్నర్లు ఉన్నారో ఇండియా టీంకి సంబంధించినటువంటి స్పిన్నర్లు, తర్వాత కుల్దీప్ కానీ వరుణ్ చక్రవర్తి కానీ ఈరోజు మాత్రం మ్యాజిక్ చేస్తే ఖచ్చితంగా ఈరోజు జరగబోయే ఈ ఫైనల్స్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారని చెప్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా కూడా ఈ ఉత్కంఠభరితంగా జరిగేటువంటి మ్యాచ్కి సంబంధించి కూడా ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. సో ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి కూడా పూర్తిగా మనకు ఏదైతే న్యూజిలాండ్ కెప్టెన్కి సంబంధించినటువంటి షాట్నర్ కానీ, తర్వాత కేన్ విలియమ్సన్ కానీ, తర్వాత రచిన్ రవీంద్ర కూడా ఐసీసీలో చాలా వరకు ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధికంగా 5 సెంచరీలు చేశాడు. ఈ ట్రోఫీలో ఈ సీజన్లో 2 సెంచరీ చేసి అతను కూడా చాలా బ్యాటింగ్ లైనప్ తర్వాత స్ట్రాంగ్గా ఉన్నాడు. సో అతన్ని కూడా కట్టడి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక భారత్కి సంబంధించి కూడా ఇటు విరాట్ కోహ్లీ కూడా ఆస్ట్రేలియా పైన పాకిస్తాన్ పైన సెంచరీ చేశాడు. ఆస్ట్రేలియా మీద 80 చేంజ్ రన్స్ చేశాడు. సో ఈరోజు కూడా దూకుడుగా ఆడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఓవరాల్గా మాత్రం ఇటు బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ లైనప్ ఖచ్చితంగా ఇరు జట్లు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. కాబట్టి సో ఖచ్చితంగా ఈ మ్యాచ్కి సంబంధించి మాత్రం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఒకసారి మనం ఈ టాస్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇప్పుడు లైవ్ అప్డేట్స్ కనుక చూసినట్టయితే టాస్కి సంబంధించి న్యూజిలాండే గెలిచి చూడొచ్చు. మనం ఇందాకే చెప్పాను, ఖచ్చితంగా ఇండియా వరుసగా ఇది 15వసారి అని చెప్పవచ్చు. 15వసారి కూడా టాస్ ఓడిపోయినటువంటి పరిస్థితి. న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అంటే ఇప్పుడు మనం ఖచ్చితంగా స్పిన్నర్లదే హవా, స్పిన్నర్లు ఖచ్చితంగా బ్యాట్స్మెన్లను కట్టడి చేయాలి, స్కోర్ ఎక్కువ పోనీయకుండా కట్టడి చేయాల్సిన అవకాశం ఉంటుంది. సో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి మ్యాచ్ కూడా మనం టాస్ ఓడిపోయినటువంటి పరిస్థితి. రోహిత్ శర్మకి ఇదొక అంటే మనకు అశ్విన్ కూడా మాజీ క్రికెటర్ అశ్విన్ కూడా చెప్పాడు. సో ఖచ్చితంగా మనం టాస్ ఓడిపోవాలంటూ కూడా చెప్పారు. సో ఖచ్చితంగా వారికే ఛాయిస్ అంటే ఎదురు జట్టుకే ఛాయిస్ ఇవ్వాలంటూ కూడా చెప్పారు. సో మరికొద్ది సేపట్లో మాత్రం మనం టీం మొత్తం కూడా గ్రౌండ్లోకి రాబోతుంది. ఖచ్చితంగా ఏదైతే న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ ఏదైతే అప్ టు 4th బ్యాట్స్మెన్ వరకు 4th తర్వాత 5th బ్యాట్స్మెన్ వరకు వీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో వీళ్ళు ఖచ్చితంగా ఎందుకంటే మన గత లీగ్లో కూడా వీరిని ఎట్లా వాడారో అలా వాళ్ళ ఆట తీరు కూడా మన బౌలర్లకి తెలిసే ఉంటుంది. కాబట్టి ఇందులో ఫేసర్లు తర్వాత స్పిన్నర్లు మాత్రం ఖచ్చితంగా న్యూజిలాండ్ జట్టును కట్టడి చేయాల్సిన అవకాశం ఉంది. సో చూడాలి మరి స్కోరు ఎంత పోతుంది. ఎందుకంటే బ్యాటింగ్ మనకు గత మ్యాచ్లు కూడా చూసాము, టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నటువంటి టీములను కూడా మన టీమిండియా మట్టి కనిపించినటువంటి పరిస్థితి. సో ఈ మరికొద్ది సేపట్లో ఈ ప్రారంభం కాబోయేటువంటి ఈ ఫైనల్స్కు మాత్రం టాస్కి అయితే గెలిచి న్యూజిలాండ్ బ్యాటింగ్ రానుంది. సో చూడాలి మరి భారత బౌలర్లు ఎలా ఈ బ్యాట్స్మెన్ని పెవిలియన్కి పంపుతారనేది వేచి చూడాల్సింది. మాధురి, అనిల్, ముఖ్యంగా ఈ మ్యాచ్లో చూసుకుంటే ఇండియా కలిసి వచ్చే అంశాలు కొన్ని ఉంటాయి కదా, అవి ఏమని చూసుకోవచ్చు మనం? అంటే మాధురి, ఈ మనకు స్పిన్నర్లు ఎక్కువగా మనం చూడడం గత మ్యాచ్లో కూడా చూసాం. అటు వరుణ్ చక్రవర్తి చాలా దూకుడుగా ఆడాడు. అతను తీసుకున్నటువంటి ఆ టీంలోనే 5 వికెట్లు తీశాడు. తర్వాత రవీంద్ర జడేజా తీశాడు. తర్వాత షమి కూడా చూడొచ్చు. స్మిత్ను ఎంత అంటే టాస్ బౌలింగ్ వేసి పూర్తిగా క్లీన్ బౌల్డ్ చేసినటువంటి పరిస్థితి. ఇక మనకు బూమ్రా లేని లోటును కూడా అటు మహమ్మద్ షమి తీరుస్తున్నాడు. అదేవిధంగా ఆల్రౌండర్ అయినటువంటి హార్దిక్ పాండ్యా కూడా తన వంతుగా చాలా దూకుడుగా ఆడుతున్నాడు. సో ఓవరాల్గా మాత్రం స్పిన్నర్లది తర్వాత ఏదైతే ఈ హార్దిక్ పాండ్యా కానీ మహమ్మద్ షమి కానీ వీరిపైన పూర్తిగా ఆధారపడి ఉంటుంది టీమిండియా మొత్తం కూడా. సో వీరు బాల్ను ఎప్పుడైతే స్వింగ్ చేస్తారో చాలా చక్కగా బాల్ను స్వింగ్ చేసినట్టయితే చాలా ఖచ్చితంగా న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లకు మాత్రం చుక్కలు చూపించాలి. లేనట్టయితే ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికే దూకుడు మీద ఉన్నట్టు విలియమ్సనే కానీ, తర్వాత షాట్నరే కానీ, తర్వాత రచిన్ రవీంద్ర కానీ ఇప్పటికీ కూడా చాలా వారి బ్యాటింగ్ లైనప్ మొదటి నుంచి కూడా దూకుడుగా ఆడుతున్నారు. కాబట్టి వీరిని కట్టడి చేయడానికి స్పిన్నర్లదే ఎక్కువగా ఇందులో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. మాధురి, అనిల్, ఇప్పటి వరకు ఐసీసీ ఈవెంట్స్లో భారత్పై కివిస్తే పై చేయి ఉంది. మరి ఇప్పుడు దీన్ని ఎలా చూడొచ్చు? ఇదైతే కొంచెం ఫ్యాన్స్కి టెన్షన్ పుట్టే విషయమే. దీన్ని ఎలా చూడొచ్చు మనం?
సో చూడొచ్చు, ఎందుకంటే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్దే పై చేయి ఉన్నా కూడా ఇప్పటి నుండి అంటే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మొదలైనప్పటి నుండి ఇప్పటికీ కూడా రెండు జట్లు కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. అందులోనూ ఇండియా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ఇది గతంలో మనం ఇదే న్యూజిలాండ్ పైన 2000 సంవత్సరంలో అంటే 25 సంవత్సరాల క్రితం కూడా ఇదే న్యూజిలాండ్ పైన ఓడిపోయి ఉన్నాము. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాలనే ఒక కట్టుదిట్టం అంటే స్ట్రాంగ్గా తయారైంది టీం కూడా. ఎందుకంటే మనకు గత మ్యాచ్లో కూడా చూడితే పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ పైన న్యూజిలాండ్ పైన కానీ మనం ఇటు సౌత్ ఆఫ్రికా పైన ఖచ్చితంగా గెలిచి ఉన్నాం కాబట్టి సో ఖచ్చితంగా ఈ ఇప్పుడు జరగబోయేటువంటి మ్యాచ్ను మాత్రం వారు ఎవరెవరిని అంటే టాప్ ఆర్డర్స్ బ్యాట్స్మెన్నే ఇవి టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే న్యూజిలాండ్ కూడా టాప్ ఆర్డర్సే కాదు, మిడిల్ ఆర్డర్స్ వారు లోయర్ అంటే అప్ టు 8 బ్యాట్ వరకు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు వారు కూడా. సో వారిని మాత్రం పూర్తిగా కట్టడి చేయాలంటే స్పిన్నర్లదే ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా జరగబోయే ఇప్పుడు మ్యాచ్కి సంబంధించి మాత్రం పిచ్ కూడా పూర్తిగా, ఎందుకంటే వీరికి ఇవరకే దుబాయ్లో అన్ని మ్యాచ్లు ఆడుతున్నాం కాబట్టి కాస్త అనుభవం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి స్పిన్నర్లదే ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో వారికంటే అంటే మనకంటే వారు ఎక్కువగా ఈ వన్డేలలో కానీ తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఎక్కువగా రికార్డులు ఉన్నా కానీ ఈరోజు జరిగేటువంటి మ్యాచ్ మాత్రం కొంత తలకిందులు అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది మాధురి. అనిల్, వరుసగా 14 వన్డేల్లో భారత్ టాస్ కోల్పోయింది. అయినా అది భారత్కి కలిసి వచ్చింది. మరి ఇప్పుడు కూడా ఫ్యాన్స్ కానివ్వండి, మాజీ క్రికెటర్స్ కానివ్వండి అదే కోరుకుంటున్నారు. మరి ఇప్పుడు టాస్ కోల్పోయింది భారత్, దీన్ని మనం విజయం తీసుకొని మనం అనుకోవచ్చా? భారత్ గెలుస్తుందని అనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా. అంటే టాస్ ఎప్పుడైనా కూడా మనం టాస్ ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కానీ తర్వాత వన్డేలో కానీ ఎప్పుడైనా టాస్ ఓడిపోతే అంటే అవతలి జట్టు పైన టాస్ ఓడిపోతే మనం ఓడిపోయినట్టే అని ఎప్పుడు కూడా ఏ మాజీ క్రికెటర్ కానీ క్రికెట్ అభిమానులు కానీ నిరుత్సాహపడలేదు. ఎందుకంటే చాలా వరకు మనం 15 సార్లు ఇప్పటికీ దీంతో 15 సార్లు టాస్ ఓడిపోయాము. అయినా కూడా చాలా స్ట్రాంగ్గా చాలా పట్టుదలతో మనకు ఒక టార్గెట్ పెట్టుకొని ఖచ్చితంగా మనం గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే బ్యాట్స్మెన్లు ఉంటారో ఆ బ్యాట్స్మెన్ని ఎక్కువగా స్కోర్ చేయకుండా మనకు ఫీల్డింగ్ కానీ ఖచ్చితంగా పవర్ ప్లేలో కూడా ఎక్కువగా పరుగులు రాకుండా కట్టడి చేస్తే మాత్రం ఎక్కువగా స్కోర్ వెళ్ళదు. తర్వాత ఈ ఓడిపోయినటువంటి టాస్క్ సంబంధించే కానీ తర్వాత అంటే గతంలో జరిగిన రికార్డులకు దీనికి ఎలాంటి అంటే భేదాలు ఏమి ఉండే. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి టీం చాలా స్ట్రాంగ్గా ఉన్నది, అందులో ఫామ్లో ఉన్నారు. అటు బ్యాట్స్మెన్లతో సహా బౌలర్, పేసర్లు తర్వాత స్పిన్నర్లు అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. కాబట్టి సో ఖచ్చితంగా ఈ న్యూజిలాండ్ను మాత్రం మట్టి కనిపిస్తారంటూ అటు క్రికెట్ అభిమానులు కానీ మాజీ క్రికెటర్లు కానీ క్రికెట్ అనలిస్టులే కానీ చెప్తున్నారు మాదిరి. రైట్ అనిల్, ఫైనల్గా 2 మ్యాచ్ల స్ట్రెంత్ ఎలా ఉండబోతుంది అనిల్? సో ఓవరాల్గా మాత్రం టాస్ ఓడిపోయినప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి టీమిండియా మరికొద్దిసేపట్లో గ్రౌండ్లోకి రానుంది. సో ఖచ్చితంగా మొదటగా ఫేస్ బౌలర్లకు అవకాశం ఇస్తారు. తర్వాత స్పిన్నర్లు వారి యొక్క మాయాజాలని ప్రదర్శించి బాల్ స్పిన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా న్యూజిలాండ్ బౌలర్లు బ్యాట్స్మెన్లు ఖచ్చితంగా పెవిలియన్కి చేరుతారు. సో ఓవరాల్గా మాత్రం ఇదొక హై వోల్టేజ్ మ్యాచ్, పూర్తిగా దేశవ్యాప్తంగా కూడా ఉత్కంఠభరితంగా చూస్తున్నటువంటి మ్యాచ్. సో ఖచ్చితంగా ఇది రివెంజ్ మ్యాచ్. ఎందుకంటే 2000 సంవత్సరంలో కూడా మనం ఎందుకంటే ఫైనల్ ఓడిపోయాం న్యూజిలాండ్ పైన. సో ఖచ్చితంగా ప్రతీకారంగా ఈ మ్యాచ్ జరగబోతుంది మాధురి. Yeah, I'm so excited. I was emotional. Very long back in Champions Trophy, the final, India with Pakistan lost. They take the Pakistan jeetega. This time the India with New Zealand, the big final, very emotional. Definitely the trophy left the Rohit Sharma. Yeah, under Dhoni. Yeah, okay. He's a student. He's a MS student. Definitely take the trophy. The big emotional. I think how many players in the last ODI? I don't think. Suddenly someone plays the retirement. Someone that continue the captainship. I'm so excited after match result. The difference changing the team India. बहुत ज़्यादा एक्साइटेड हूँ मैं. मतलब जैसे मेरे बारबाडोस में रोंगटे खड़े थे, मैं वहाँ था वर्ल्ड कप जब हमने जीता था, तो आज बिल्कुल सेम वही क्लास, वही तरीका, वही गर्माहट सब कुछ है कि यहाँ से चैंपियंस ट्रॉफी जीत के लेके जानी है. मेरे को ऐसा लगता है ऐसा शुभमन गिल को आज एक मेजर रोल प्ले करना पड़ेगा, क्योंकि रोहित और विराट का मुझे लगता है ये लास्ट चैंपियंस ट्रॉफी होगा. तो आगे हमारे को नेक्स्ट जनरेशन को क्रिकेट लेके जाना है. तो मेरे को लग रहा है शुभमन गिल और अक्षर पटेल और वरुण के पास मेरे को लगता है कि ज़्यादा की प्लेयर है.